అంటే అంటే నేను అంటున్న మాట కాదు ఇది. రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది అంటున్న మాట ఏంటంటే కల్వకుంట్ల కవిత కోసమే మంత్రి పదవి కోసం అక్కడ వెయిట్ చేపిస్తా ఉన్నారు. ఎవరు ఆయన పేరు చెప్పు జర. రాజకీయ విశ్లేషకులు. అరే విశ్లేషకులు ఒక్కరో ఇద్దరు పేరు ఉంటది కదా, అడుగుతా జర పోయి ఆయన పేరు అంటే అవాస్తవం అంటారు. ఒక్కటి మాకంత అవసరం లేదా తమ్ముడు. చాలా మంది ఉన్నారు, మెండుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కల్వకుంట్ల ఫ్యామిలీని తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అర్థమైందా? ఇవాళ తెలంగాణ ఇచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు మా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్న వ్యక్తే తప్పించుకొని పోయిండు. దొంగ మాటలు లంగ మాటలు మాట్లాడాలని తీసుకొచ్చి పార్టీలో మేమెందుకు చేర్చుకుంటాం? ఒకవేళ ఆమె రావాలి, మాకు మీ విధానాలు నచ్చినాయి, మీ విధి విధానాలు నచ్చినాయి, బీసీలకు న్యాయం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నారు, కాంగ్రెస్ నచ్చిందంటే అధిష్టానం చూసుకుంటది. నా స్థాయి అది కాదు కదా. అంటే ఇప్పుడు తను కొత్త పార్టీ అయితే పెట్టబోతుందనే సంకేతాలు భారీ స్థాయిలో వస్తూ ఉన్నాయి. ఎట్లుండబోతుంది తెలంగాణ రాజకీయాలలో? అండి, 100 పార్టీలు పుడతాయి, 100 పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. కాంగ్రెస్ పార్టీని ఇట్లా టచ్ చేసే నాయకులు లేడు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒరిజినల్ అంతే. దాని గురించి పెట్టుకొనియండి, 100 వస్తుంటాయి పోతుంటాయి, దాని ఏముంది చెప్పండి. మంచి మంచి పార్టీలు ఇప్పుడు లాస్ట్కు షర్మిలమ్మ కూడా ఏదో పార్టీ పెడదాం అనుకున్నది, పాదయాత్ర అనేది వచ్చింది, కాంగ్రెస్లో వచ్చింది వారసురాలుగా. ఆమె కూడా ఒక విజన్ ఉంది, చదువుకున్న వ్యక్తి, ప్రజలపైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి. సో మహిళలను గౌరవిస్తాం. ఇప్పుడు కవిత గారిని 100% కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది, ఆహ్వానించడం కాదు, గౌరవిస్తుంది. గౌరవప్రదంగానే తెలంగాణ సమాజంలో మహిళలకి మంచి జరిగే విధంగా మహిళల మనోభావాలు దెబ్బతినకుండా రాజకీయాలు చేయాలి. ఆమెను చూసి ఆదర్శంగా తీసుకునే విధంగా ముందుకోవాలి తప్ప మనము ప్రతి విమర్శలకు తావి ఇవ్వకుండా ప్రతిదీ కూడా మనము మొగోడు చేసే పని మొగోడు చేయాలి, ఆడది చేసే పని ఆడది చేయాలి, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మహిళలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ అన్న మన క్లారిటీగా చెప్పిండు, 33% రిజర్వేషన్ వస్తే 60 మంది ఎమ్మెల్యేలు అవుతారు, మీరే సొంతంగా మహిళలందరే ఉంటారు, నాకజల్లందరూ అంత క్లారిటీగా చెప్పినారు. ఇవాళ దౌర్భాగ్య స్థితి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాలలో ఒక మంత్రి లేని ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం చిరస్థాయిలో నిలిచిపోతుంది. మరి రేవంత్ అన్న అట్లా కాదు కదా, మహిళలు వచ్చిండ్రా అంటే ఆయన కుర్చీ కూడా లేచి కూర్చోండమ్మా అని చెప్పే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి చక్కగా ముందుకెళ్తున్నాము. ఇవాళ బీసీ నినాదం దృష్టిలో పెట్టుకొనే పిసిసి కార్యవర్గం కూడా 68% బీసీలకే కేటాయించడం జరిగింది. మహిళలకు కూడా మాలాంటి వారిని కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళలను కూడా పార్టీకి గుర్తించి మాకు అవకాశాలు ఇచ్చింది. కాబట్టి చాలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, చేయబోతుంది. 100% 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. దాన్ని టచ్ చేసే నాయకులు ఎవరూ లేరు. అది 100% నేను చెప్పగలుగుతా. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ, ప్రజల పార్టీ.